బల్దియా రాజకీయం చాలా గ్యాప్ తర్వాత గరం కాబోతోంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కోసం కత్తులు నూరుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బాహాబాహికి రెడీ అంటున్నాయి. ఇక బీజేపీ కార్పొరేటర్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేసి పంపింది రాష్ట్ర నాయకత్వం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ గురువారం జరిగే కీలకమైన కౌన్సిల్ సమావేశానికి సిద్ధమైంది. 2025-26 సంవత్సరానికి గాను 8,340 కోట్ల వార్షిక బడ్జెట్ ను ఆమోదించడమే ఎజెండా. కానీ అంతకు మించిన పొలిటికల్ ఎజెండాలో ఢీ అంటే ఢీ అంటున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ముఖ్యంగా స్థానిక సమస్యలపై కౌన్సిల్లో గళం విప్పి జగడానికి సై అంటున్నారు విపక్ష కార్పొరేటర్లు. సో రాజకీయ రచ్చరచ్చ గ్యారంటీ అన్నమాట. కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ విజయలక్ష్మి ప్రత్యేకంగా సమావేశమై కౌన్సిల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించారు. తలసాని సహా మిగతా బీఆర్ఎస్ నగర నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఇటు కిషన్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన బీజేపీ కార్పొరేటర్లు కాంగ్రెస్ బీఆర్ఎస్లను ఇరుకును పెట్టడానికి యాక్షన్ ప్లాన్ రాసుకున్నారు. ప్రజా సమస్యలపై పూర్తి స్థాయి చర్చ జరపకపోవడాన్ని మేయర్ పరిపాలనా వైఫల్యంగా చెప్తోంది బీజేపీ. మేయర్ గారు ఏం చేస్తారు? వాళ్ళకి నచ్చని ఆఫీసర్ పైన చర్చ జరగడానికో, లేకపోతే వాళ్ళకి నచ్చని అంశం మీద చర్చ చేయడానికో, అందరిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని పిలిపించుకొని ముందే మాట్లాడి రెచ్చగొట్టి వాళ్ళని ఆ పైన చర్చించి అక్కడే వాళ్లే కావాలని గొడవ క్రియేట్ చేసి సభ అర్జెంట్ అని చెప్పి అన్ని డీమ్ టు బి అప్రూవ్డ్ అని చెప్పి అన్ని అంశాలపైన చర్చ జరగకుండానే అన్ని అప్రూవ్ అని చెప్పి వెళ్ళిపోయారు. గతంలో కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల మధ్య ఘర్షణ జరిగి తోపులాటకు దారితీసింది. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా కౌన్సిల్ హాల్ నుంచి జీహెచ్ఎంసీ మెయిన్ గేట్ వరకు మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్ళింది. కౌన్సిల్ సమావేశంలో ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని మొత్తం ముందు జాగ్రత్తగా కట్టడి చేయడానికి ఇక్కడ భారీగా పోలీస్ భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి. మార్షల్స్తో పాటు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అదేవిధంగా లోకల్ పోలీసులు, మొత్తం వివిధ విభాగాలకు సంబంధించిన ఫోర్సెస్ దాదాపు 200 నుంచి 300 మంది ఇక్కడ ఫోర్సెస్ పెడుతున్నారు. ఫిబ్రవరి 11తో గవర్నింగ్ బాడీకి 4 ఏళ్ల పదవీ కాలం పూర్తవుతుండడం, మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ ప్లాన్ చేయడం, ఇవన్నీ కలిపి కౌన్సిల్ సమావేశంపై సహజంగానే ఫోకస్ పెంచేశాయి.